ఈ రోజు సింహపుత్ర వంశంలో ఒక యోధుడు జన్మించాడు. ఈ శిశువు జననం జాతికే గర్వకారణం. సాధారణంగా మానవులు బతకడానికే పుడతారు, ఈ వంశస్థులు మాత్రం పోరాడడానికే పుడతారు. ఈ శిశువు తమ వంశానికే రాజు అని వీళ్ళ నమ్మకం. అందుకే మూతి ముక్కు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూచుకుంటున్నారు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకి పాఠాలు నేర్పిస్తారు, కానీ వీళ్ళు మాత్రం పోరాటాలు నేర్పిస్తారు. యుద్ధమే తమ వృత్తి అని భావిస్తారు. వీడు చూడడానికే పిల్లోడే అయినా పౌరుషంలో మాత్రం పిడుగు. వీడి గుండెల్లో డేరుంది, పంచిలో పవర్ ఉంది. చూచారుగా తిన్నదరక్క తెగ బలిసి ఎలా కొట్టుకుంటున్నారో. వీళ్ళని ఎంత గట్టిగా కొట్టినా దున్నపోతు మీద దూదిపింజ వేసినట్టు. మనం మాంసం తినాలంటే కొనుక్కొని తింటాం, వీళ్ళు కరబడిన జంతువునల్లా కొట్టుకొని తింటారు. శత్రువు తల తెంచడం తప్ప శత్రువుకి తల వంచడం తెలియని జూరులు ఈ వంశ యోధులు. వీళ్ళ పుట్టుకొక యుద్ధం, చావొక యుద్ధం. వీళ్ళ ఊపిరి యుద్ధం, ఉనికి యుద్ధం. వీళ్ళ గమనం యుద్ధం, గమ్యం యుద్ధం. ఈ వంశస్థుల్లో మగవాళ్ళు ఎవరు 30 సంవత్సరాలకు మించి బతకలేదంటే వీళ్ళకి చావంటే ఎంత సరదానో అర్థమవుతా ఉంది. శత్రువుతో చెమ్మచెక్క ఆడే ధీరుడు, సింహపుత్ర వంశ యోధుడు మన రామన్న చౌదరి. రామన్న చౌదరి జిందాబాద్! రామన్న చౌదరి జిందాబాద్! ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణమూతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణమూతడే. మన రాజు రామన్న చౌదరి మీ అందరికీ ఒక విషయం చెప్పమన్నాడు. మన రాజ్యాన్ని ఆక్రమించాలని చూస్తున్న క్రూరుడు కుప్పస్వామి నాయుడు తన మనుషులతో మనకు వర్తమానం పంపిస్తున్నాడు. వాడి ఎంతేదో వాడికే తెలియదు. పోయిన సంవత్సరం బిర్యానీ బిల్లు బొక్క తప్ప మన వాళ్ళు ఎవరూ సరిగ్గా యుద్ధం చేయలేదని నన్ను పిలిపించి తిట్టిన తిట్టకుండా తిట్టాడు రామన్న చౌదరి. కాబట్టి ఈసారైనా వల్లు వంచి యుద్ధం చేయండి. ఏ జన్మలో ఏం పాపం చేశామో ఈ జన్మలో రామన్న చౌదరి దగ్గర పనిచేస్తున్నాం. ఆ కుప్పస్వామి నాయుడు మనుషులు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. వాళ్ళు పద్ధతిగా వస్తే పలకరిద్దాం, ఎదురు తిరిగితే యుద్ధం చేద్దాం. వరే అప్పలనాయుడు, ఎక్కడ గుంటలు బాగున్నాయి కదరా? అవును బావా. ఎవరు మీరు? మీకేం కావాలి? నా పేరు నారాయణ స్వామి నాయుడు. నేను కుప్పస్వామి నాయుడు కొడుబిజాన్ని. మీతో మీ రాజ్యం ప్రజలతో పరిచయం పెంచుకుందాం అనుకుంటున్నారు కుప్పస్వామి నాయుడు గారు. ఆయన మీ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నట్టు ఎవరో పని లేని వాళ్ళు పని కట్టుకుని ప్రచారం చేస్తున్నారని తెలిసి ఆయన చాలా బాధపడ్డారు. ఆయనకు మీరు, మీ కుటుంబం, మీ రాజ్యం అంటే చాలా ఇష్టం. మీరంటే ఆయనకు సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం కూడా ఉంది. ఈ విషయం మీతో చెప్పిరమని మమ్మల్ని పంపారు. పళ్ళు కొరుకుద్దాం అనుకున్నాం, డబ్బులు లేవు, దానిలో ఏటీఎం కూడా లేదు. ఏమి అనుకోద్దు. ఈ మాట వాడే వచ్చి చెప్పొచ్చుగా. చెప్పడు. ఎందుకంటే మా మధ్య తరతరాల నాటి పగ ఉంది. మా తాత వాళ్ళ బామ్మని, మా నాన్న వాళ్ళ అమ్మని లేపుకుపోయాడు. నేను చేసుకున్న అమ్మాయి కూడా వాడు చేసుకోవాల్సిన అమ్మాయి. అప్పటి నుంచి మా మీద పగ పెంచుకున్నాడు. ఆయనదంతా మర్చిపోయారు. వాడు మర్చిపోడు. మర్చిపోయే రకం కాదు వాడు. ఏమన్నా, నువ్వు నీ ప్రజల ప్రాణాలతో ఉండాలంటే కుప్పస్వామి నాయుడు మాట విను. అర్థమైందే? పెట్టినా కొడుకే పెట్టేట నీకు. అవునరా, నాకు పిచ్చే. నీ ఎత్తులు తెలుసుకోలేని మేము పిచ్చోళ్ళమే. రావన్నా, నా మాట విను. కుప్పస్వామి తెలిస్తే ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడ్రా వాడు? నన్ను వాడు విసిరేసే ఎంగిల్ బిస్కెట్లు తినే కుక్కవి నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా? ధైర్యం ఉంటే వన్నే రమ్మను. సీమ సందుల్లో చీంపందుల్లా కొట్టుకుందాం.
నీ వంశానికి ఉన్న విలువ ఎంత, మీ పౌరుషానికి ఉన్న పవర్ ఎంత? నేను చచ్చిపోతున్నా, ప్రాణాలతో ఉండవు. నోరు లెగుస్తుందేంట్రా? చౌదరి, రామన్న చౌదరి! కాలం నన్ను తరిమిందో ఊహంలా ఎదిరిస్తా. సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా. రామన్న కుప్పస్వామి మనుషులు కొట్టి చాలా పెద్ద తప్పు చేసినావు. ఇప్పుడు నన్నేం చేయమంటావు పెద్ద ఆయన? చేసేదేమున్నదిగా యుద్ధమే. అదేంటి పెద్ద ఆయన అలా అంటావు? లేకపోతే ఏంట్రా, నీ పొగరు నువ్వు చూపించినావు, వాడి ప్రతాపం వాడు చూపించిండు. మీ తాత వాడి బామ్మని, మీ బావవాడి అమ్మని తీసుకెళ్ళినప్పుడు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆఖరికి నువ్వు కూడా. అయితే యుద్ధం చెయ్యక తప్పదన్నమాట. అదిగో మన రంకుమొగుడు వస్తున్నాడు రా. ఈరోజు ఏదో ఒకటి తెలిసి పారేయాలరా. ఏంటి భూపతి చౌదరి? మాడు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదని అందరు గొడవ చేస్తున్నారా మొన్న. ఈ కుర్రాడొక్కడే డబ్బు కోసం కాదు, ఆత్మసంతృప్తి కోసం మీ దగ్గర పనిచేస్తున్నాను అన్నాడు. టచ్ చేశాడు. టచ్ లో ఉండమని చెప్పా. రామన్న గారు, మా పిల్లని ఎలా పోషించుకోవాలి? మాకు జీతాలు ఇవ్వరా? ఏదో ఒకటి చెయ్యి. కాసేపు ఆగితే కొట్టెలా ఉన్నారు వీళ్ళు. వీడు నీ కొడుకే కదా, మీసాలు తీసేశాడేంటి? మన వంశానికి అవమానం భూపతి చౌదరి. వాడొక్క అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ పిల్ల గుచ్చుకుంటున్నాయి అంటే మొత్తం నున్నగా గీక్కిస్తాడు. ఈసారి ఏపుగా పెంచుకుంటాడు లేరమన్న. ఒక ఎకరం అమ్మి వీళ్ళందరూ జీతాలు ఇచ్చే ఏర్పాటు చేయి. వెళ్ళి ఆ పంచోడు. యుద్ధానికి వెళ్ళొస్తాను శోభన. అబ్బాయి జాగ్రత్త. ఏమండి? ఏంటి శోభన? దీన్ని నా గుర్తుగా ఉంచండి. యుద్ధంలో దేంతో పడితే దాంతో అడ్డమైన తిరుగులు తిరగకుండా ఇది చూసినప్పుడల్లా నేను గుర్తుకు రావాలి. ఏంటి, అర్థమైందా? చెప్పండి. అలాగే శోభన.